తెలంగాణలో వాహన కొనుగోలుదారులకు చాలా మంచి న్యూస్. ఏంటది? సో ఇన్ని రోజులు ఎలా ఉండేనంటే 10% ట్యాక్స్, లైఫ్ టైం ట్యాక్స్ కట్టేవాళ్ళం మనం ఒక బండి కొన్నప్పుడు. ఇప్పుడు సెకండ్ టైం మనము ఇంకో బండి కొన్నామనుకోండి 2% అడిషనల్గా 12% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు అడిషనల్గా మనం సెకండ్ వెహికల్ కొన్నప్పుడు 2% ఆఫ్ అడిషనల్ ట్యాక్స్ కట్ చేసిందనమాట తెలంగాణ ప్రభుత్వం. సో ఈ 2% లైఫ్ టైం ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేసేదో ఆ 2% ఎక్సెస్ ఇప్పుడు లేదు. సో ఇప్పుడు నార్మల్గా ఎన్ని వెహికల్స్ కొన్నా కూడా సేమ్ లైఫ్ టైం ట్యాక్స్ ఉంటుంది. సో ఇది మంచి విషయము. సో ఎన్ని బండ్లు కొన్నా సరే మొదటి బండికి ఎంతైతే ట్యాక్స్ పడిందో అంతే ట్యాక్స్ రెండో బండికి, మూడో బండికి, అలా సబ్సిక్వెంట్ బండ్లకు కూడా సేమ్ ట్యాక్స్ పడుతుందన్నమాట. అది మంచి విషయం. ఆల్రెడీ మన తెలంగాణ ప్రభుత్వము ట్రాన్స్పోర్ట్ మొత్తం సిస్టమ్ని సారథి అనే నేషనల్ ప్లాట్ఫామ్తో లింక్ చేసింది. నిన్ననే వాహన్ అనే నేషనల్ ఆన్లైన్ డాటా ట్రాన్స్పోర్టేషన్తో లింక్ చేయడం వల్ల మనం కంప్లీట్గా నేషనల్ డాటాతోని అనుసంధానంలో ఉన్నాం మన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సో ఈ రెండు విషయాలు జరిగాయి నిన్న ట్రాన్స్పోర్ట్ సంబంధించినంత వరకు. థ్యాంక్ యూ.